మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి సార్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారికి మరియు బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సావిత్రమ్మ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ శ్రీరాములు సార్ గారికి, బుద్ధారెడ్డి గారికి, అలాగే తిమ్మప్పన్న గారికి, రామకృష్ణ గారికి, మరియు కృష్ణమ్మక్కకు, దేవేంద్రప్పకు, రామస్వామన్న, శివప్ప, కుబేర్, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే మీడియా వారికి అందరికీ ఈ ఉమ్మడి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆదోని నియోజకవర్గంలో ఇంతకుముందు అగ్నికి వాయువు తోడు కావాలి, వైసీపీ పార్టీ దహనం కావాలంటే అగ్నికి వాయువు తోడు కావాలి అని అంటారు. కానీ పంచభూతాల్లో నీరు కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు అగ్ని, వాయువు, నీరు కలిస్తేనే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలయికని నేను తెలియజేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు అగ్ని, వాయువు చేయలేని పనిని నీరు కూడా చేస్తుంది. మేమనేది ఏంటంటే ఫైనల్గా పైనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి. ఆదోని నియోజకవర్గంలో వైసీపీని ఓడగొట్టగలగాలి, ఓడగొట్టాలి. ఇది కేవలం 3 పార్టీల నాయకుల ఆకాంక్ష మాత్రమే కాదు. ఆదోని నియోజకవర్గంలో ఎన్నో అవమానాలకు గురై, ఎన్నో అన్యాయాలకు గురై, ఎన్నో అక్రమాలకు గురైనటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు 3 పార్టీల కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో సంఘటితమై ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదిరించి పైన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కేవలం సంక్షేమం అనేటువంటి ఒక కన్నే కాదు, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అనేది 2 కంట్లు తెరుచుకుంటాయి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని తెలియజేసి, దాంతోపాటు రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్ని త్యాగాలకైనా నేను సిద్ధమన్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజలకు తెలియజేసి ఈరోజు వైసీపీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకే చెప్తున్నా, చాలాసార్లు మనలో మనకు తగాదాలు ఉన్నాయనో, మనలో మనకు ఏదో జరిగిపోతా ఉంది, పార్థసారథి గారి అభ్యర్థిత్వానికి వాళ్ళు నచ్చట్లేదు, వీళ్ళు మెచ్చట్లేదు అనేటువంటి విషయాన్ని బయట ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. మేము ఒక్కటి చెప్పగలం, మేము ఏ రోజు మాట్లాడినా మా ఉమ్మడి అభ్యర్థి గెలవాలనే కసితోనే జనసేన పార్టీ మాట్లాడింది తప్పితే మా మనసులో ఇంకొక స్వార్థం లేదు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన అధ్యక్షతన రావడం జరిగింది. అలాగే ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, నిజంగా చాలా హ్యాపీ, ఇటువంటి వేదిక ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని నేను ఎదురు చూసినాను. ఈరోజు భాస్కర్ రెడ్డి అన్న, ఈరోజు కృష్ణమ్మక్క, దేవేంద్రప్పన్న, మిగతా నాయకులంతా ఒకే వేదిక మీద ఉండడం జనసేన పార్టీగా నాకైతే చాలా ఆనందం కలిగిస్తూ ఉంది నిజంగా. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, ఎక్కడైనా కానీ 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు అవుతుంది. సో ఈరోజు పిడికిలి, ఒక్క పిడికిలు కాదు, ఈరోజు వైసీపీని ఓడగొట్టడానికి 3 పిడికిలు సిద్ధమైన ఈరోజు. అందుకే చాలా హ్యాపీగా ఉంది. మిగతా విషయాలు కూడా బూత్ స్థాయిలో మనం ఎటువంటి ప్రచారాలను చెయ్యాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అలాగే చాలా మటుకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఒక్క విషయం నేను తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు ఈ 5 ఏళ్లలో రాష్ట్రం చేయలేని పనిని ఆదోనిలో కేంద్రం చేసిందనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తీసుకొని పోవాలి. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మాతా శిశు ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు,
అలాగే లాస్ట్ కి రామ్జల అభివృద్ధి కోసం వచ్చినటువంటి NCPL, నేషనల్ కన్జర్వేషన్ లేక్ ప్లాన్, ఆ యొక్క ఫండ్స్ కావచ్చు, కేంద్రం ఇచ్చినటువంటి ఒక నిధులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. అలాగే మైనారిటీలు కూడా చాలా మంది, అంటే ఇది కేవలం ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం. నేను అందుకే ఒక్క విషయము, నేను కూడా తరచూ మైనారిటీలతో కలుస్తూ ఉంటా. ఏందయ్యా బాబు మీ సమస్య ఏంది అంటే, వాళ్ళు పైన ఉన్నటువంటి నార్త్ ఇండియాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద జరిగినటువంటి కొన్ని సంఘటనలు. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వీడియోలు కానీ మీరు గమనిస్తే, మైనారిటీలు ఈరోజు తమ కుటుంబ అభివృద్ధిని కోరుకుంటున్నారు, తమ కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, తమ పట్టణ అభివృద్ధి కోరుకుంటున్నారు, తమ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు తప్పితే ఏ పార్టీ మీద కూడా మైనారిటీలు శత్రుత్వంతో లేరు ఉండబోరు. ఎందుకంటే ఇటువంటి ప్రచారాన్ని మనం విస్తృతంగా మైనారిటీల్లోకి తీసుకొని వెళ్ళి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఏదైతే పెదాలకు తేనె రాసి దుల్హన్ పథకం స్కీమును తీసేశాడో, అలాగే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని ఇస్లామిక్ బ్యాంక్ ఏ రకంగా అయితే తీసేశాడో, మైనారిటీలకు ఏ రకంగా అయితే విదేశీ విద్యకు దూరం చేశాడో, ఇటువంటి విషయాలను మైనారిటీ SC STలో మనం తీవ్రంగా తీసుకోపోగలిగితే ఫైనల్ గా చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మిగతా విషయాలు ముందు మాట్లాడతా. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు మల్లప్పగా జనసేన పార్టీ బాధ్యుడుగా కంటే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికంలో నేను ఒకడు కాబట్టి ఒక్కసారి ఆదోని నియోజకవర్గం కొన ఊపిరితో ఉంది. అది బ్రతకాలంటే పార్థసారథి సార్ గారిని గెలిపించండి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి ఓటు వేయండి. ఈసారి రాష్ట్ర దేశ సంక్షేమం అభివృద్ధి కంటే ఆదోని నియోజకవర్గ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్కరు కూడా ఆదోని నియోజకవర్గ అభివృద్ధినే మీరు ఆకాంక్షించి ఈసారి కమలం గుర్తుకు ఓటేసి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పకుండా జనసేన పార్టీగా మేము కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఈ యుద్ధానికి ఈ రోజు మొదలు పెడుతున్నాము. తప్పకుండా ఈ యుద్ధంలో అందరి సారథ్యంలో మేము పనిచేసి తప్పకుండా పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సారీ, దీంట్లో ఎందుకంటే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి, అలాగే మన కర్నూలు పార్లమెంటరీకి తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేస్తున్నటువంటి, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి పంచలింగాల నాగరాజు గారు ఎంపీ అభ్యర్థి. యాక్చువల్గా ఆయన ప్రొఫెషనల్లీ లెక్చరర్. నేను అందుకే చెప్తున్నా, ఆయన మొన్న మా దగ్గర జనసేన పార్టీకి ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా ఆయన తెలియజేశాడు, ఈ పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అత్యధికంగా ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతము పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని డివిజన్. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల గురించి కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, రోడ్స్ గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజా సమస్య మీద నేను గల్లమెప్పుతాను. తప్పకుండా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీ ఆఫీస్ వచ్చి అడిగినప్పుడు మేము ఒకటే చెప్పాము ఆయనకి, సార్ ఈరోజు వరకు, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకి ఈరోజు వరకు చోటు కల్పించారు అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి. కానీ నేను ఆ రోజే చెప్పిన, ఒక కురువ సామాజిక వర్గానికి లోకసభ సీట్ కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు అని చెప్పి ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పాను. సో అందుకే నేను అంటుండేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒకటి కమలం గుర్తుకు, మరి ఇంకోటి సైకిల్ గుర్తుకు మీరు ఓటేసి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారిని కూడా ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2014లోన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం కూడా బీజేపీలో పొత్తులో ఉన్నాము. 2002లోన ఆదోని మున్సిపాలిటీ మన అన్నగారు బీజేపీకి కేటాయించినప్పుడు అప్పుడు బీజేపీ గెలిచిందా లేదా ఇదే ఆదోనిలోనా? అవునా కదా? మరి అదే ముస్లిం సీడ్ ఆదోనిలో ఉన్నారా లేదా? మరి అప్పుడు ఓటేసినది ఇప్పుడు ఏరనేది ఇది చాలా పొరపాటు, ఇది అపోహలు.
అపోహల సృష్టికి ఎప్పుడు పోకూడదు. ఓటు వేయాలనుకున్న వాళ్ళు అప్పటికంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినారు. అప్పుడు ముస్లిమ్స్ కానీ ఇప్పుడు కానీ ఎడ్యుకేటెడ్ పెరిగిపోయింది కాబట్టి ఓటేసే దాంట్లోనే ఎటువంటి అపోహలు చేసుకోరు. ఇది 100% మల్లప్పని దాంట్లో కూడా కరెక్ట్. ఇది మాత్రము 100% కరెక్ట్. ఎందుకంటే అప్పుడు మున్సిపాలిటీలోనే ముస్లిమ్స్ ఎక్కువ ఉండే కాడే మన మున్సిపల్ చైర్మన్ గతం అరుణాదేవిని గెలిపించినారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడ ఈ మున్సిపాలిటీతో సహా పల్లెల్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ వచ్చే తీరుతుంది. దీనిలో ఎటువంటి అపోహలు కూడా లేవు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, ఆందోళన మార్పు కావాలా, మార్పు కావాలా, మార్పు కావాలా. మార్పులో ఎవరైనా కావచ్చు, మార్పులో వీళ్ళే కావాలనేది లేదు. మార్పు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మార్పులో కూడా ఒక కొత్త క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రెండవది నేను డాక్టర్ పార్థసారథి గారికి రెండవది ఒకటి వివరిస్తాను. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఎంత చేసిన అభివృద్ధి ఇంకా చేయాలని అది ఉంటుంది. మన ఆదోనికి గుండెకాయ మార్కెట్ యార్డ్లోన ప్రతి సంవత్సరము దగ్గర 2000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. దానివల్ల మన స్టేట్ గవర్నమెంట్కి 1% వస్తే మిగతా 10% సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఇప్పుడు ఎందుకంటే అన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా పోటీ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో వచ్చే ఆదాయము ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఈ ఆదోని అభివృద్ధి వెనకబడింది కాబట్టి ఖచ్చితంగా అతను గట్టిగా కృషి చేసి మన ఆదోనికి తీసుకురావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆదోనికి ఇంత ఆదాయం ఉన్నా కూడా వెనకబడిపోయింది. మన ఆదోనికి గుండెకాయ మార్కెట్ ఉండే దాంట్లో కూడా ఇంత వెనకబడిపోయిన కారణం ఏమంటే ఎవరు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే మన పార్టీ ఉమ్మడి కూటమి తరఫున మన అన్న పోటీ చేస్తున్నాడు కాబట్టి దీనికి శాయశక్తుల కృషి చేసి అటువంటివన్నీ తీసుకొస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను.